జాగ్రత్తగా రండి. నానా, గంగా ఇంకా రాలేదా? లేదురా కాశీ, తను ఎక్కడికి వెళ్ళిందో మాకేమీ తెలియదు. మా నీ దగ్గర ఏమన్నా చెప్పిందా? లేదు బాబు, నాతో ఏ విషయం చెప్పలేదు. తన దగ్గర మొబైల్ ఫోన్ ఉందంట, నువ్వేమి చెప్పలేదు నా దగ్గర. నా దగ్గర అబద్ధాలాట మొదలు పెట్టారా? ఇంకా తనకి ఏమన్నా అయితే బాధ్యత మీది మాత్రమే. సరే పద, మన కాలేజీలో ఎంక్వైరీ చేసి చూద్దాం. వెళ్దాం. చాలా మంచి పనులు చేస్తున్నారు. ఇదో వస్తా నాగండి. ఆగండి 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 ఆగండి, ఏంటి తిన్నగా లోపలికి వెళ్ళిపోతున్నారు? గంగాని వెతుక్కుంటూ వచ్చానండి. ఇలా చూడండి సార్, ఇది కాశీ, చుట్టుపక్కల గంగే ఉంది. అరే ఆ గంగా కాదండి, నా చెల్లి గంగా. ఈ కాలేజీలోనే చదువుతుంది, కానీ ఇంకా ఇంటికి రాలేదు, అందువల్లే వచ్చాను. ఇలా చూడండి సార్, కాలేజీ 4 గంటలకు అయిపోతుంది, ఇప్పుడు రాత్రి 10 గంటలైంది. చూడండి, ఒకవేళ తెలియకుండా గంగని లోపల పెట్టి లాక్ చేసి ఉండొచ్చుగా. మేడం, నేను చూడకుండా తాళం వేసేస్తానో చెప్పండి. సరే సరే, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. ఒకసారి మేము చెక్ చేస్తాం ప్లీజ్. సరే, మీరు చూడడానికి కాస్త డీసెంట్ గా ఉన్నారు, అందుకే తీసుకుంటున్నాను. దయచేసి ఎవరితో చెప్పకండి, చెప్తే నా ఉద్యోగం పోద్ది. సరే, నాతో రండి 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 రండి. అరే, ఈ లైట్ ఎలా ఆన్ అయింది? ఇందాక ఆఫ్ చేసి వచ్చాను కదా. సరే, లోపలికి వెళ్ళి చూద్దాం, పదండి. నీ వయసులో ఉన్న ఆడపిల్లలందరూ ఇంతే. నీకు డిగ్రీ కావాలా వద్దా చెప్పు. గంగా, వాచ్మెన్ నువ్వా? అరే ఏంటి ప్రొఫెసర్ గారు? లేదు లేదు, నేనేం తప్పు చేయలేదు. ఈ అమ్మాయే తప్పు చేసింది. గంగా, ఏమా, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. ఏమైంది? సో నా చెల్లి కాలేజీకి వెళ్ళింది, ఇంటికి ఇంకా రాలేదు, చాలా లేట్ అయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఈ కాలం అమ్మాయిలతో ఇదే సమస్య. ఆమె ఎక్కడో తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. సార్, అనవసరంగా మాట్లాడద్దు, బాగుండదు. ఏమైంది శ్యామ్ సుందర్? ఏమైందట? సరే, తను ఏదో చెప్తున్నాడు, వచ్చి వినండి. రా, ఇటు పక్కకు రా, నేను చూసుకుంటాను. ఏంటి సమస్య? కూర్చో. అరే కూర్చోవయ్యా. నీ పేరేంటి? కాశీ. పూర్తి పేరు? కాశీ చౌదరి. కొట్టే దెబ్బలకి నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్ళవు. ఎక్కడ నీ పొగరు చూపిస్తున్నావు? ఇడియట్. ఇలా చూడండి ఇన్స్పెక్టర్, నేను జర్నలిస్ట్ని. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో ఇలా మాట్లాడడం బాలేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయడమే మీ పని అన్నది మర్చిపోకండి. చూసావు కదా, తెలివైన అమ్మాయే, తనను చూసి నేర్చుకో. మీరు జర్నలిస్ట్గా ఉంటున్నారు, ఉండి కూడా ఇటువంటి వాళ్లతో ఈ టైంలో ఎందుకు మీరు అలా తిరుగుతున్నారు? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇన్స్పెక్టర్. మేడం ఇంగ్లీషా? ఇదిగోండి ఈ పేపర్ పట్టుకోండి, ఇదిగోండి ఈ పెన్ను కూడా తీసుకోండి. ఏదైనా కంప్లైంట్గా ఇవ్వండి. ఉండండి ఉండండి, కానీ తెలుగులో రాసి ఇవ్వండి. చెప్పండి మేడం, నా చెల్లి నిన్న కాలేజ్కి వచ్చింది, ఇంకా ఇంటికి రాలేదు. తన ఏ డిపార్ట్మెంట్? లేదు, నాకు సరిగ్గా తెలీదు. తన పేరేమిటి? గంగా చౌదరి. ఓకే, 1 minute. కైండ్లీ చెక్ ద రికార్డ్స్. గంగా చౌదరి అనే అమ్మాయి ఏ డిపార్ట్మెంట్లో చదువుతోంది? ఓకే. నాకొకటి అర్థం కావడం లేదు, ఈ కాలం పిల్లలు ఎందుకు ఇలా తయారవుతున్నారు? బాగా చెడిపోతున్నారు. ఆర్ యు ష్యూర్? ఓకే, ఇలా చూడండి, ఇప్పుడే రికార్డ్స్ అన్ని చెక్ చేసి చూడమని చెప్పాను, కానీ మీరు చెప్పిన గంగా చౌదరి అనే అమ్మాయి ఈ కాలేజీలోనే లేదు. హౌ ఇస్ దట్ పాసిబుల్ మేడం? తను ఈ కాలేజీలోనే చదువుతోంది. అవును,
నాకు తెలిసి మీరేదో కన్ఫ్యూషన్లోనే ఇక్కడికి వచ్చుంటారు. గంగా చౌదరి అనే పేరు వదిలేయండి. అసలు గంగా అనే పేరులోనే ఎవ్వరూ లేరు. మేము అన్ని రికార్డ్స్ చెక్ చేసి చూసేసాం. మేడం డైలీ తను ఇంట్లో నుంచి బయలుదేరి కాలేజ్కి వస్తుంది, కానీ తను ఇంటి నుంచి తిన్నగా కాలేజ్కే వస్తోందా లేదు ఇంకెక్కడికైనా వెళ్తుందా అని తెలుసుకోవాల్సిన బాధ్యత మీది. ఏం చెప్తున్నారు మీరు? నేను చూస్తే మీకు ఎలా కనిపిస్తుంది? కాలేజ్ నడిపిస్తున్నారా లేకపోతే వేరే ఏదైనా నడిపిస్తున్నారా? మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. ఏం మాట్లాడుతున్నారండి? గంగా ఈ కాలేజీ చదువుతోంది. నేను చాలాసార్లు వచ్చి ఈ కాలేజీలోనే డ్రాప్ చేశాను. ఏదో తప్పు జరుగుతోంది, అదేంటో నేను కనిపెడతాను. సరే, నాకు ఒక విషయం చెప్పు. తను కాలేజీకి తప్ప ఇంకెక్కడికి వెళ్తుంది? నాకేం అర్థం కావట్లేదు కాశీ. మనతో ఎవరైనా గేమ్ ఆడుతున్నారా? ఎవరై ఉంటారు? నీకు ఇక్కడ ఎవరైనా శత్రువులు ఉన్నారా? రే తొందరగా పని కానివ్వండి. రేయ్! కానివ్వండి త్వరగా. నా చెల్లెక్కడ్రా? ఎందుకు నవ్వుతున్నారా? ఏంటి ఏమన్నావు? వినపడలేదు. నీ చెల్లా ఏంట్రా? గంగా ఎక్కడ? ఇన్నాళ్ళ దాకా నువ్వు ఒక పిచ్చోడివి అనుకున్నాను, కానీ నువ్వు ఒక పెద్ద యదవని ఇప్పుడే తెలిసింది. అనవసరంగా మాట్లాడొద్దు. అడిగిన దానికి సమాధానం చెప్పు. నాకు తెలుసురా, కానీ నేను నీకు చెప్పను. నువ్వేం పిక్కుంటావో పిక్కో. కాశీ, కాశీ వద్దు. కాశీ వద్దు, వదిలే. కాశీ, కాశీ. కాశీ ప్లీజ్. కాశీ, కాశీ వద్దు, వదిలే. చాలా ఆపు. కాశీ వదిలే. కాశీ వద్దు, వాడిని వదిలే. వాడు చచ్చిపోతాడు. కాశీ వాడిని వదిలే. మనం ఎలాగైనా గంగను కనిపెట్టేద్దాం. రా. ఆ శివుడి మీద ఒట్టుగా వాటి ఊరికే వదిలిపెట్టను రా. సరే వదిలేయన్నా. నిన్న మేడం కనుక అడ్డుకోకపోతే ఏమైండది? వాడు మిమ్మల్ని తగలబెట్టేసి ఉండేవాడు. ఒక మనిషితో గొడవ పడొచ్చురా, ఒక పిచ్చోడితో. మీరు చెప్పేది నిజమేనన్నా, కానీ వాడు ఎప్పుడు ఏం చేస్తాడో ఏమీ తెలియడం లేదే. మనం మాత్రం ఏం చేయగలం? అలా చూడు ఎవరు వస్తున్నారని. ఎక్కడ? అక్కడరా. ఈ మేడం ఎందుకు ఇక్కడికి వస్తుంది? ఏమో తెలీదు. రేయ్, నువ్వెందుకురా భయపడుతున్నావు? అదేంటో తెలియదు. అమ్మాయిలు దూరంగా ఉంటే నాకు భయంగా ఉండదు, కానీ వాళ్ళు నా దగ్గరకు వస్తే భయంగా ఉంటుంది. బబీనా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? నాతోనా? అవును, నీతోనే. ఏమైంది మేడం? మీకు కాశీ మీద ఇంట్రెస్ట్ తగ్గిందా ఏంటి? నన్ను వెతుక్కుంటూ వచ్చారు. అనవసరంగా మాట్లాడుకో. నేను నీతో మాట్లాడాలి, వస్తావా లేదా? రండి. ఏంట్రా ఒంటరిగా తీసుకెళ్తుంది? అన్నతో చేతులు కలిపినట్టుంది.